యెస్. కన్న తల్లే కసాయిగా మారింది. ఇద్దరు కొడుకులని అతి దారుణంగా కత్తితో పొడిచి, పొడిచి నరికి మరీ చంపిందని కూడా తెలుస్తుంది. ఒకవైపు ప్రస్తుతం ఈ ఘటన గాజుల రామారం వద్ద అయితే జరిగింది. జీడిమెట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే కొబ్బరి బొండంతో నరికే కత్తి ఉంటుందో ఆ కత్తితోని అతి దారుణంగా నరికి చంపింది. మరోవైపు ఆ తల్లి చంపిన తర్వాత ఇద్దరు పిల్లలని తను కూడా బలవన్మరణానికి పాల్పడింది. తను కూడా సూసైడ్ చేసుకొని బిల్డింగ్ మీద నుంచి 4వ ఫ్లోర్ నుంచి అయితే దూకి మరీ చనిపోయింది. అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా ఇద్దరు కొడుకులని వేట కత్తి ఏదైతే కొబ్బరి బొండంలో నరికే కత్తి ఉంటుందో ఆ కత్తితోని నరికి పీక కోసి మరి ఆ తల్లి వాళ్ళని చంపి ఆ తర్వాత తను చనిపోయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక్కసారి మనము ప్రస్తుతం అక్కడనే ఉన్నాం వాళ్ళ ఇంటి వద్దనే. ఒకవైపు సూసైడ్ నోటు కూడా తను రాసింది. షాకింగ్ విషయాలు అన్ని కూడా బయటికి వచ్చాయి. ప్రధానంగా తేజస్వినికి ఒక ఐ డిజార్డర్ ప్రాబ్లం వచ్చింది. అదే సమస్య